ఇంతలో శృతి ఉండి, మరి మామయ్యకి, అత్తయ్య వాళ్ళకి బెడ్‌రూమ్ ఇచ్చినప్పుడు బాలు, మీనాలు ఇక్కడే హాల్లోనే పడుకున్నారు కదా! మరి అప్పుడు మీకేమనిపించలేదా? అని రోహిణిని, మనోజ్‌ని అంటుంది. అప్పుడు రవి, ఎవరి కంఫర్ట్ గురించి వాళ్ళు చూసుకుంటున్నారు. వాళ్ళేమైపోతే వీళ్ళకేంటి అని అంటుంటే, ఇంతలో ప్రభావతి మీనాను, ఏమే నువ్వేనా వాని ఉసగొలిపి పంపించింది? అని అంటుంటే, అప్పుడు మీనా, అవును నేనే ఆయనకు ఒకటికి రెండు చెప్పి వెళ్ళి తలుపులు బాది పగలగొట్టమని చెప్పాను. దానికి సాక్ష్యాలుగా శృతి, రవిలే ఉన్నారు అడగండి అని అంటుంటే, అప్పుడు రవి ఉండి, ఏం మాట్లాడుతున్నావమ్మా? వదిన వద్దని చెప్పినా వినకుండా అన్నయ్యే వెళ్ళాడు అని అంటాడు. ఇంతలో శృతి ఉండి, అయినా బాలు చేసిన దానిలో తప్పేముందని మీరు ఇంతలా మాట్లాడుతున్నారు అని ప్రభావతిని అంటుంది. ఇంతలో మనోజ్, నేను ఏసీ లేనిది పడుకోలేను, అయినా హాల్లో ఏసీ పెట్టించొచ్చు కదా నాన్న అని అంటాడు. అప్పుడు ప్రభావతి, అవును అప్పుడే శృతి వాళ్ళమ్మ పెట్టిస్తానని చెప్పింది, మీరే వినలేదు, పాపం వాడిప్పుడు ఎలా పడుకుంటాడు అని అంటుంది. అప్పుడు సత్యం, నోర్ముయ్, చిన్నప్పటి నుంచి ఈ ముగ్గురు పిల్లలతో ఇక్కడే ఉన్నాము, ఇక్కడే పెరిగారు వాళ్ళు కూడా, అప్పుడు లేని ఏసీ ఇప్పుడెందుకు అవసరం వచ్చింది? ఒకరి దయా దాక్షణ్యాల మీద బతకడం నాకు ఇష్టం లేదు అని అంటుంటే, ఇంతలో రవి ఉండి, దోమలు ఉక్కబోత మనోజ్ అన్నయ్యకే ఉంటాయా, మీనా వదినకు బాలు అన్నయ్యకు ఉండవా? అయితే వాళ్ళ కుక్కబోయదా అని అడుగుతాడు. ఇంతలో శృతి ఉండి, అయినా మా అమ్మ నా కోసం ఏసీ పంపిస్తానన్నారు అంకుల్, మిమ్మల్ని చిన్నగా చూడాలని కాదు అని అంటుంటే, అప్పుడు సత్యం, నేను కూడా మీ అమ్మని తప్పు పట్టడం లేదమ్మా, మా ఆవిడని తప్పు పడుతున్నాను అని అంటాడు. ఇంతలో ప్రభావతి ఉండి, అవును మీరు ఎవ్వరిని తక్కువ చేయకండి, నన్ను నచ్చని వాళ్ళని కూడా వాళ్ళని ఎక్కువ చేసి మాట్లాడండి, కానీ నన్ను తక్కువ చేసే మాట్లాడండి అని అంటుంటే, ఇంతలో బాలు ఉండి, ఈరోజు మా అమ్మ ప్రశాంతంగా పడుకుంటుంది ఎందుకో తెలుసా? ఇంతలో సత్యం ఉండి, సరే ఇంకా మీరు వెళ్ళి పడుకోండి అని అంటుంటే, అప్పుడు మనోజ్, సరే నాకు నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా అని పైన బెడ్రూమ్లోకి వెళ్ళబోతూ ఉంటే, అప్పుడు బాలు మనోజ్ని ఆపి, రే ఎక్కడికి రా పైకి వెళ్తున్నావు నాన్న సాతిముత్యం, నువ్వు వాగు నాన్న, మేము వెళ్ళి పైన పడుకోవాల్సింది, మీనా పద వెళ్దాం అంటూ ఇద్దరు కలిసి పైన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇంతలో ప్రభావతి సత్యం నుండి, మీ అమ్మగారు ఉన్నారే అని గట్టిగా అరవబోతుంటే, అప్పుడు సత్యం కోపంగా, ఏంటి అని అంటే, అబ్బాయి ఏం లేదండి అంటూ చిరాగ్గా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది. మనోజ్ రోహిణితో, వాళ్ళు ప్రశాంతంగా ఎలా పడుకుంటారో నేను చూస్తాను అంటూ బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు కొడుతూ ఉంటాడు. బాలు మీనా వచ్చిందని, మీనా వచ్చింది అంటూ డోర్ తీస్తే మనోజ్ కనిపిస్తాడు. రే ఏంట్రా మళ్ళీ నువ్వొచ్చావు అని అంటే, నా ఛార్జర్ మర్చిపోయాను అంటూ అటు ఇటు వెతుకుతూ టైం పాస్ చేస్తూ కాసేపు తర్వాత తీసుకొని వెళ్తాడు. అప్పుడు బాలు మనోజ్ని బయటికి తోసి డోర్ వేస్తాడు. ఇంతలో మనోజ్ రోహిణి దగ్గరికి వెళ్ళి, అవును నా ఫేవరెట్ పిల్లో ఎక్కడా అని అంటే, అప్పుడు రోహిణి నాకేం తెలుసు అని అంటుంది. అప్పుడు మనోజ్, అది లేనిదే నాకు నిద్ర పట్టదే అని మళ్ళీ వెళ్ళి డోర్ కొడతాడు. అప్పుడు బాలు, మీనా వచ్చినట్టుందని మళ్ళీ వెళ్తాడు. అప్పుడు మళ్ళీ మనోజే కనిపిస్తాడు. రే ఏంట్రా మళ్ళీ తగలడ్డావు అని అంటే, అప్పుడు మనోజ్, నా ఫేవరెట్ పిల్లో మీద పడుకుంది నాకు నిద్ర పట్టదు అంటే, ఇదేం దరిద్రపు అలవాట్రా, పట్టు తీసుకెళ్ళు అంటూ దిండిచ్చేస్తాడు. మనోజ్ పిల్లో తీసుకొని రోహిణి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రోహిణి, ఇక పడుకోవచ్చు కదా అని అంటే, ఇక్కడ చాలా వేడిగా ఉంది, వాడు రోజు కారులో ఏసీలోనే ఉంటాడు కదా, ఇప్పుడు ఏసీ రూమ్ అవసరమా వాడికి అంటూ వెళ్ళబోతూ ఉంటే, అప్పుడు రోహిణి, మనోజ్ ఈసారి బాలు నిన్ను ఖచ్చితంగా కొట్టే పంపిస్తాడు అని అంటుంటే, అప్పుడు మనోజ్, అంత సీన్ లేదు అంటూ వెళ్ళి డోర్ కొడతాడు. అప్పుడు బాలు, ఈసారి ఖచ్చితంగా మీనానే అయ్యుంటుంది, మీనా అంటూ డోర్ తీస్తాడు. అప్పుడు మనోజ్ని మీనా అనుకొని పట్టుకొని బెడ్ మీద పడిపోతారు ఇద్దరు. అప్పుడు బాలు కోపంగా, రే మళ్ళీ వచ్చావేంట్రా అంటూ ఇంట్లో ఉన్న సామానంతా ఒక మూట గట్టేసి మనోజ్కి ఇచ్చి బయటికి తోసేస్తాడు. ఇంతలో ప్రభావతి బయటికి వచ్చి, ఏంట్రా ఇంకా పడుకోలేదా అని అంటే, వాడి ఏసీలో పడుకున్నాడు, నాకు నిద్ర ఎలా వస్తుందమ్మా? అప్పుడు ప్రభావతి, అంతా మీ నానమ్మ చేసిన పని, ఆ మీనా మీ నానమ్మతో చెప్పి చేయించిన పని, ఇక అడ్జస్ట్ కావడం తప్ప ఏమీ చేయలేము, పడుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇంతలో మనోజ్ రోహిణితో, సారీ రోహిణి అని అంటే, సారీ ఎందుకు అని అంటే, అప్పుడు మనోజ్, నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అని అంటే, అప్పుడు రోహిణి, నాకే ఇబ్బంది లేదు మనోజ్, మనము బాగా బిజినెస్లో సెట్ అయ్యాక ఒక ఫ్లాట్ కొని వెళ్ళిపోదాము అని అంటే, అప్పుడు
అప్పుడు రోహిణి సపరేట్గానా అంటే అవును అని అంటే అప్పుడు రోహిణి సరే మనం బిజినెస్ చేసి సక్సెస్ అయ్యాక ఆలోచిద్దాం కానీ పడుకో అని చెప్తుంది. ఇంతలో మీనా వచ్చి డోర్ కొడితే అప్పుడు బాలు మనోజే అనుకొని ఏ అని కొట్టబోతూ ఉంటాడు. మీనా లోపలికి వస్తుంది. అయ్యి మీనానే వచ్చింది అని అంటూ ఉంటే ఇంతలో మీనా చాప వేస్తుంది. అప్పుడు బాలు ఉండి ఏంటి మీనా చాప వేస్తున్నావు అని అంటుంటే అప్పుడు మీనా ఆ మంచం నాది కాదు, నాది కాని దాని మీద నాకు పడుకోవడం ఇష్టం ఉండదు అని అంటుంది. ఇప్పుడు ఆ మంచం మీద పడుకుంటే ఏమవుతుందని అని బాలు అంటే నాకు ఇష్టం లేదండి అంటుంటే బాలు దిండు తీసుకొని కింద పడుకుంటాడు. అప్పుడు మీనా ఉండి అదేంటండి కింద పడుకుంటున్నారు, మీకు మంచం మీద పడుకోవాలని ఉంది కదా పడుకోండి అని అంటే నువ్వు కింద పడుకుంటే నేను పైన పడుకోవాలా, లేదు పడుకో అంటూ మీనాని లాగుతాడు. నాకు బెడ్ మీద పడుకుంటే ఆనందం రాదు, నా మీనా పక్కల పడుకొని నా మీనా తలని నా గుండెల మీద పెట్టుకొని పడుకుంటేనే నాకు హాయిగా అనిపిస్తుంది. అవును మీనా ఇలా నా గుండెల మీద పడుకుంటే నీకు ఎలా అనిపిస్తుంది అని అంటే అప్పుడు మీనా నాకు చాలా ధైర్యంగా అనిపిస్తుంది. మరి నేను ఇలా నీ గుండెల మీద పడుకుంటే మీకు బరువు అనిపించదా అని అంటే అప్పుడు బాలు నాకు బాధ్యతగా అనిపిస్తుంది అని అంటాడు. అప్పుడు మీనా మీ గుండెల మీద పడుకుంటే హాయిగా ప్రశాంతంగా ఇంటిలో పొద్దున్నుంచి చేసిన పనులన్నీ గొడవలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉంటుంది. అయినా చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకోవడం పెళ్ళయ్యాక భర్త కౌగిల్లో పడుకున్న దానికన్నా గొప్ప వరం ఇంకేమైనా ఉంటుందా ఆడపిల్లకి అని అంటుంది. అప్పుడు మీనా ఉండి అవును మరి నేను నీ పక్కన పడుకుంటే మీకేమనిపిస్తుంది అని అంటే అప్పుడు బాలు నువ్వు నా పక్కన పడుకోపోతే నీ పూల వాసన నాకు లేకపోతే అసలే నిద్ర పట్టదు అని అంటుంటే అప్పుడు మీనా ఉండి సరే వెళ్ళి ఫ్రిడ్జ్లో పూలన్నీ తెచ్చి మీ చుట్టూ చుట్టానా అని అంటే అక్కర్లేదు, ముద్దబంతి పువ్వు లాంటి నిన్ను చుట్టుకొని పడుకుంటాను అని మీనాని కౌగిలించుకొని పడుకుంటాడు. మనోజ్ అలాగే మెలకువనే ఉంటే అప్పుడు రోహిణి ఏంటి నిద్ర పట్టట్లేదా అని అడుగుతుంది. అప్పుడు మనోజ్ నా డిగ్రీలు పూర్తి చేసినప్పుడు కూడా నేను ఇంతగా మెలకు ఉండి చేయలేదు రోహిణి, నాకు అసలే నిద్ర పట్టట్లేదు అని అంటుంటే అప్పుడు రోహిణి ఒక వారం రోజులు ఓపిక పట్టండి అని అంటే అప్పుడు మనోజ్ అయినా నెక్స్ట్ వారం మళ్ళీ ఇలాగే పడుకోవాలి కదా అని అంటే అక్కర్లేదు మనోజ్, నెక్స్ట్ వారం లోపు మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని అంటే అప్పుడు మనోజ్ అదేలా అని అడుగుతాడు. అప్పుడు రోహిణి శృతి ఎలాగో లగ్జరీగా పెరిగింది కదా ఇలా కింద పడుకోలేదు, తను అలా కింద పడుకోలేక ఖచ్చితంగా ఏదో ఒక గొడవ చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్ వల్ల ఏదో ఒక సొల్యూషన్ మనకు దొరుకుతుంది. మనోజ్ పడుకోకుండా దోమలు కొట్టుకుంటూ అలానే ఉంటాడు. ఇంతలో 6:30 అయిందా అని అనుకుంటూ ఉంటే ప్రభావతి కిందికి వస్తుంది. అప్పుడు మనోజ్ అమ్మా అని అంటుంటే అప్పుడు ప్రభావతి ఏంటి ఇంకా రోహిణి లేవలేదా అని అంటే తనకు మెలకు వచ్చినప్పుడు లేస్తుందిలే అమ్మా, నా ప్రాబ్లాన్ని అర్థం చేసుకో అని అంటుంటే అప్పుడు ప్రభావతి అవునులే ఏసీ లేదు కదా ఉక్కపోసి ఉండుంటుంది అని అంటే అప్పుడు మనోజ్ ఉక్కపోత కాదమ్మా షర్ట్ మొత్తం తడిచిపోయింది చూడు అని అంటుంటే చీపోరా ఇప్పుడు నీ చెమట కంపు నేను చూడాలా అని ప్రభావతి అంటుంది. ఇంతలో మనోజ్ ఉండి అమ్మ ప్లీజ్ అమ్మా నువ్వేదో ఒకటి చేసి నన్ను ఈ కష్టం నుంచి బయటపడేయమ్మా అని అంటే అప్పుడు ప్రభావతి అరే నేను ఏం చేయలేనురా, మీ నాన్నమ్మ నా నోరు కట్టి పడేస్తుంది, మీ నాన్న మాటను నేను ఎదురు చెప్పలేనురా అర్థం చేసుకో అని చెప్తుంది. అప్పుడు మనోజ్ అయినా వినడు. అప్పుడు ప్రభావతి సరే సరేలేరా నాకు ఒక వారం టైం ఇవ్వు, నేను అప్పట్లోపు ఏదో ఒకటి ఆలోచించి దీనికి పరిష్కారం వెతుకుతాను అని చెప్తుంది. అందరూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు మనోజ్ నిద్రపోతూ ఊగుతూ ఉంటాడు. అప్పుడు బాలు అందరికీ సైగలు చేసి చూపిస్తూ ఉంటాడు. అప్పుడు రోహిణి చూసి మనోజ్ అని అంటుంటే చెప్పండి చెప్పండి కుర్చీ రేటు సోఫా రేటు అని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు బాలు ఉండి లక్షల రేటు చెప్పరా అని అంటాడు. ఇంతలో మనోజ్ ఉండి నవ్వుతారా ఏం చేస్తాం రాత్రంతా నిద్ర లేదు అని అంటే అప్పుడు మీనా మాకు కూడా లేదు అని అంటుంది. అప్పుడు మనోజ్ దోమలు బాగా కుట్టేశాయి అంటే ఒకప్పుడు మమ్మల్ని కూడా అలాగే కుట్టేవి అని అంటుంటే అప్పుడు మనోజ్ ఉక్కపోతతో షర్ట్ అంతా తడిచిపోయింది అని మేమేమో చాలా హాయిగా పడుకునే వాళ్ళం రా ఉక్కబోతలో, లేకపోతే ఏంట్రా మేము అలాగే కష్టపడ్డాం అంటుంటే అప్పుడు ప్రభావతి నువ్వు వాడు ఒకటేనా అని అంటుంటే అప్పుడు మీనా కోపంగా ఎందుకు ఆయన ఏమైనా పైనుంచి దిగొచ్చాడా, ఈయన కూడా ఆయనలాగే మీ కడుపులో నుంచే వచ్చాడు కదా అని అంటుంటే అప్పుడు ప్రభావతి నువ్వేంటే మధ్యలో మాట్లాడుతున్నావు అని అంటే అప్పుడు మీనా మాకు కూడా సమస్యలు ఉన్నాయని చెప్తున్నాను అని అంటుంది. ఇంతలో రోహిణి ఉండి నిద్ర పడితేనే కదా మైండ్ ప్రశాంతంగా ఉండేది, మైండ్ ప్రశాంతంగా ఉంటేనే కదా ఆ షాప్ని సరిగ్గా చూసుకునేది అని అంటుంటే అప్పుడు బాలు ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు కోటిలింగం అన్నారంట అని అంటుంది. ఇంతలో బాలు మనము ఒళ్ళు వంచి కష్టపడి పని చేస్తే ఇవన్నీ ఏవి అడ్డు రావు అని అంటుంటే అప్పుడు మనోజ్ మాట్లాడు రేపటి నుంచి నేను బిజినెస్ మ్యాన్ని అని అంటాడు. ఇంతలో శృతి ఉండి అసలు మీరు షాప్ ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారు అని అంటుంటే అప్పుడు మనోజ్ చూడాలి శృతి మనకి సెలబ్రిటీస్ ఎవరు
ఎవరన్నా షాపు ఓపెనింగ్‌కి రావాలి కదా! వాళ్ళు దొరికినప్పుడు ఓపెన్ చేయాలి అని అంటుంటే, అప్పుడు శృతి మీరు ఇలా ఇంట్లో కూర్చొని ఉంటే వాళ్ళు మీకు ఎదురేం రారు. మీరే వెళ్లి వెతుక్కోవాలి అని అంటుంటే, అప్పుడు మనోజ్ అవును అదే పని చేయాలి. ఖచ్చితంగా ట్రై చేస్తాము. 1,00,000 2,00,000 ఇస్తే వాళ్ళే వచ్చి మాకి చేస్తారు అని అంటాడు. అప్పుడు సత్యం రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? మీ మామగారు నిన్ను బాగుపడమని ఇచ్చిన వాటితో ప్రమోషన్స్ బొంగు అంటూ వాటిని ఖర్చు చేస్తావా? 2,00,000 అంటే మామూలు విషయమా? అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో బాలు ఉండి సెలబ్రిటీస్ ఇవన్నీ ఎందుకురా? నాణ్యమైన వస్తువులు పెడితే జనాలు వాళ్ళే నీ షాప్‌కు వస్తారు అని అంటుంటే, అప్పుడు మనోజ్ రేయ్ నీకు బిజినెస్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావురా? బిజినెస్ అంటే ప్రమోట్ చేస్తేనే జనాలకు తెలుస్తుంది అని అంటుంటే, ఇంతలో రోహిణి ఉండి ఇంటి ముందు పెట్టుకునే పూలబండి కాదిది, ఫర్నిచర్ షాపు. ఆఖరికి శృతితో మీ పూలబండి ఓపెన్ చేయించి డబ్బులిచ్చారు కదా అని అంటుంటే, అప్పుడు శృతి అవును 2,000 ఇచ్చారు అని అంటుంటే, అప్పుడు మనోజ్ ఉండి మరి వేరే వాళ్ళకి ఎంత ఇవ్వాలో తెలుసా అని అంటుంటే, అప్పుడు బాలు ఉండి రే ఎవరికో ఇచ్చే బదులు ఇంట్లో వాళ్ళ చేతనే ఓపెనింగ్ చేయించవచ్చు కదా అని అంటే, అప్పుడు మనోజ్ ఉండి నీ పెళ్ళాంతో చేయించాలా అంటే, అంత అవసరం లేదురా, నిన్ను తప్పులు ఒప్పులు ఎన్ని చేసినా వెనకేసుకొచ్చే అమ్మ ఉంది కదా, ఆవిడ దగ్గర చేయించవచ్చు కదా, విశ్వాసం లేని అని తిట్టబోతూ ఉంటే, అప్పుడు మీనా బాలు నోటికి చెయ్యి అడ్డం పెడుతుంది. ఇంతలో సత్యం ఉండి కరెక్ట్, ఇద్దరికి పడకపోయినా బాలు కరెక్ట్ చెప్పాడు. మీ అమ్మ నువ్వు ఏదో సాధిస్తావు ఉద్ధరిస్తావని ఈ ఇంట్లో నమ్మేది నిన్ను మీ అమ్మ ఒక్కతే. మీ అమ్మతో ఓపెన్ చేయిస్తే నిన్ను మనస్ఫూర్తిగా కడుపు నిండగా దీవిస్తుంది, నీకు కూడా మంచి జరుగుతుంది అని అంటుంటే, ఇంతలో బాలు ఉండి నువ్వు 1,00,000 మింగినా వెనకేసుకొచ్చింది, పార్కులో పడుకున్నా వెనకేసుకొచ్చింది, అమ్మను మర్చిపోయావేంట్రా అని అంటాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఒక 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.